హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ అప్డేట్స్. సో ఈ వీడియోలో బీటెక్ ఫైనల్ ఇయర్ అలాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళ గురించి మాట్లాడడం. సో ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఏం పెద్ద అప్డేట్ ఏం లేదు, బట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. సో ఫస్ట్ మనం ఫైనల్ ఇయర్ వాళ్ళ గురించి మాట్లాడేస్తాను. సో ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ టైం టేబుల్ చేంజ్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ కొత్త ఏమనుకోకండి, ఆల్రెడీ మీకు చెప్పింది December 13th నుంచి స్టార్ట్ అవుతాయని. సో 13th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీ ఇది మార్నింగ్ సెక్షన్ అనేది చెక్ చేసుకుని ఎగ్జామ్కి అటెంప్ట్ అవ్వండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫైనల్ ఇయర్. అండ్ 4-1 ఎగ్జామ్స్ రాసే రెగ్యులర్ స్టూడెంట్స్కి ఒక చిన్న ఇంటిమేషన్ ఇస్తాను. సో మీకు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ 4-1 రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, అలాగే ఈ రెగ్యులేషన్స్ వాళ్ళకి నేను చెప్పాలనుకుంది ఏంటంటే 4-1 వాళ్ళకి మీరు ఇప్పుడు మ్యాక్సిమం సప్లైలు లేకుండానే చూసుకోవాలి. ఎందుకంటే 4-1 మళ్ళీ నోటిఫికేషన్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒకవేళ ఫస్ట్ ఇయర్ నుంచి సప్లై లేక జస్ట్ 4-1లో సప్లై పడితే మాత్రం మీరు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పి 4-1 వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో స్టార్టింగ్లో మీకు చెప్తున్నాను. సో మ్యాక్సిమం సప్లై లేకుండా ప్రిపరేషన్ అవ్వండి. అలాగే ఎవరైనా NPTEL సర్టిఫికేట్స్ లేని వాళ్ళు NPTELకి ఏదో విధంగా అప్లై చేసుకుని సర్టిఫికేట్ గెయిన్ అవ్వాలి. ఎందుకంటే NPTEL సర్టిఫికేట్ మీరు అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసుకున్నా NPTEL సర్టిఫికేట్ లేకపోతే మాత్రం మీకు ఫైనల్గా మీ 4 years తర్వాత సర్టిఫికేట్స్ ఇవ్వరు. PCCMM సర్టిఫికేట్స్ అనేవి మీకు యూనివర్సిటీ ప్రొవైడ్ చేయదు. మీ రెగ్యులేషన్స్ నుంచి ఇది రావడం జరిగింది కాబట్టి NPTEL అనేది. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ గురించి అయితే చాలా చెప్పుకోవాలి. మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ ఇయర్లో మనకున్న రెగ్యులేషన్స్ ప్రకారం R23, R20, R19, R15 రెగ్యులేషన్స్. వీటికి సంబంధించి మనకి ఆల్రెడీ ఒకసారి టైం టేబుల్ రిలీజ్ చేసింది. బట్ ఒక 2 days గ్యాప్ తర్వాత మళ్ళీ మనకి R23 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ వాళ్ళకి టైం టేబుల్ మళ్ళీ చేంజ్ చేసి యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ అనేది ఆఫ్టర్నూన్ సెక్షన్లో కండక్ట్ చేయడం జరిగింది, 2 to 5 ఏమో. సో మీ టైం టేబుల్స్లో రైట్ సైడ్ టాప్ కార్నర్లో టైం ఇచ్చుంటాడు, అంటే అది ఏ సెక్షన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అనేది. R23 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేటప్పటికి R23 రెగ్యులర్ మరియు సప్లై వాళ్ళకి టైం టేబుల్ రిలీజ్ అయి ఉంది. అంటే మళ్ళీ కొత్త టైం టేబుల్, కొత్తదంటే ఇప్పుడు ఈ నిన్న ఏమి కాదు, ఆల్రెడీ మీకు టైం టేబుల్ చేంజ్ చేసి, అంటే ఫస్ట్ రిలీజ్ చేసిన తర్వాత 2 days గ్యాప్లో మళ్ళీ టైం టేబుల్ రిలీజ్ చేశాడు. మీ టైం టేబుల్లో మీ సబ్జెక్ట్స్ దగ్గర కానీ, అదే మీ డేట్ ప్రొవైడ్ చేస్తుంటాడు కదా, ఎగ్జామ్ డేట్, ఆ డేట్ కింద కానీ సబ్జెక్ట్స్ కింద కానీ మీకు టైమింగ్ ఇచ్చుంటారు, ఎగ్జామ్ టైమింగ్. సో అది కేవలం R23 వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళందరికీ ఆఫ్టర్నూన్ సెక్షన్ అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ అని కండక్ట్ అయిపోతాయి. మీకు సపరేట్గా సబ్జెక్ట్కి ఏమి టైం ఇవ్వలేదు. బట్ ఇక్కడ R23 రెగ్యులేషన్స్ వాళ్ళకి మాత్రం 1-2 ఎగ్జామ్స్ మార్నింగ్ సెక్షన్ కూడా కండక్ట్ అవుతున్నాయి. సో మిగతావన్నీ ఆఫ్టర్నూన్ సెక్షన్ కూడా కండక్ట్ అవుతున్నాయి. ఒకసారి మీరు R23 వాళ్ళు ఆ న్యూ టైం టేబుల్ అనేది నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎగ్జామ్స్ బాగా రాయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జైన్ అప్డేట్. కీప్ సపోర్టింగ్.